అన్నం తినకపోతే చిన్నోడికి నిద్ర రాదు, పెద్దోడికి తలనొప్పి వస్తుంది. నేను వెళ్ళి అన్నం కలుపుకొస్తాను. ఏమండి, కాఫీ తీసుకోండి. రాత్రి శంకర్ సార్ అలా చూస్తుంటే గుండె తరుక్కుపోయిందనుకో. తమ్ముళ్ళే ప్రాణంగా బతుకుతున్న మనిషి వాళ్ళ నా పరిస్థితుల్లో చూసి తట్టుకోలేకపోయారు. మా అన్నయ్యకి ఈ జన్మలో కూడా ప్రశాంతంగా బతికే రాత లేదేమో. పోయిన జన్మలో కూడా తమ్ముళ్ల కోసమని బంధాలు అనుబంధాలని తన జీవితాన్ని పణంగా పెట్టారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అయినా అసలు ముందు ఆ తమ్ముళ్ళ కాళ్ళు విరగొట్టాల్సింది. గుడ్ మార్నింగ్ సార్. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఈ లోపు మీరే చేశారు. ఎక్కడున్నావు యాదగిరి? ఇంట్లోనే ఉన్నాను సార్. సరే, నేను అక్కి శంకర్ ఇంటికి బయలుదేరాం. దేనికి సార్? శంకర్ తమ్ముళ్ళ ఉద్యోగాల గురించి మాట్లాడడానికి. శంకర్ అడగకపోయినా మనం సపోర్ట్ చేస్తే కాదనుడు కదా. ఇది అక్కి స్పెషల్ రిక్వెస్ట్. వాళ్ళ నాన్నని సంతోష పెట్టాలంట. చాలా మంచి విషయం చెప్పారు సార్, చాలా మంచి విషయం చెప్పారు. అసలు ఈ ఉద్యోగాల విషయం గురించే రాత్రి కాస్త గొడవ జరిగింది. జెండే సార్తో మాట్లాడి నాకు కూడా వాళ్ళ కంపెనీలో జాబ్స్ ఇవ్వమని రిక్వెస్ట్ చేయన్నయ్య. నా ప్రాణం పోయినా నేను అడగను రా. అది సార్ జరిగింది. అలా జరిగిందా? సరే సరే, మేము వెళ్తున్నాం కదా, ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. నువ్వు కూడా త్వరగా వచ్చే యాదగిరి. అలాగే సార్, ఇప్పుడే రెడీ అయి బయలుదేరుతానండి. ఓకే. ఏమే, నేను శంకర్ సార్ ఇంటికి వెళ్ళొస్తాను. వాళ్ళ తమ్ముళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి జెండే సారు అక్కి అక్కడికి వస్తున్నారంట. అక్కి వస్తుందా? నేను నీతో వస్తానా? ఏం అక్కర్లేదు, నీ పని నువ్వు చూసుకో. ఆ అబ్బాయిలకు ఉద్యోగాలు ఇస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మనవాడి ఉద్యోగం ఏం తీయరు కదా? తీసేసినా పర్వాలేదు, ఎందుకంటే రవి అక్కి పాప దగ్గర ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నారండి? అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. హలో హలో పార్ట్నర్, నీకు ఒక ఫ్లాష్ న్యూస్. ఏంటది? రాత్రి శంకర్ బ్రదర్స్ కి ఫుల్ గా మందు తాగించాం కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చి నానా రచ్చ చేశారంట. అందుకే గౌరీ వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తా ఉన్నారు. అవునా? అంతేకాదు, ఇందాకే జెండే అక్కి కూడా ఇక్కడికి వచ్చారు. ఆ జెండే గారు శంకర్ తమ్ముళ్ళకి జాబ్ కూడా ఆఫర్ చేస్తానంటున్నాడు. అది మాత్రం జరగకూడదు. వాళ్ళు ఆఫర్ని రిజెక్ట్ చేసేలా రెచ్చగొట్టు. అవసరం లేదు పార్ట్నర్, ఇలాంటి ఆఫర్స్ శంకరే రిజెక్ట్ చేస్తాడు. ఒకవేళ తమ్ముళ్ళ కోసం కాంప్రమైజ్ అయితే? అవుతాడంటవా? ఆ శంకర్కి బంధాలే బలహీనత. సో వాళ్ళ కోసం కాంప్రమైజ్ అవ్వచ్చు. అలా జరగకుండా నువ్వే చెయ్యాలి. అర్థమైందా? అర్థమైంది పార్ట్నర్. రాత్రి సగం బుర్రలు పాడు చేసి వాళ్ళ అన్న మీదకి విషం నూరు పోసి మరీ పంపించాను. ఇప్పుడు ఇంకాస్త రెచ్చగొట్టి ఏకంగా ఇల్లే వదిలిపెట్టిపోయేలా చేస్తాను. అప్పుడు శంకర్ ఒంటరి వాడవుతాడు. నీ పని సులువు అవుతుంది. నా పగ నీ పగ తీరుతుంది. గుడ్, క్యారీ ఆన్. వాడి తమ్ముళ్ళని నా కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పడే. ఓకే పార్ట్నర్. శంకర్, మీ వానర్ అతిగా వాగినా కూడా అసలు విషయం అయితే అదే. మీ తమ్ముళ్ళకి నేను జాబ్ ఆఫర్ చేయడానికే వచ్చాను. మీ రెజ్యూమ్స్ సర్టిఫికెట్స్ తీసుకుని ఈరోజే ఆఫీస్కి రండి. అపాయింట్మెంట్ లెటర్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్టార్టింగ్ 3 months మీరు ట్రైనీగానే ఉండాలి.
ఆ తర్వాత మీకు సెట్ అయ్యే జాబ్ అలాట్ చేస్తాం, ఓకేనా? నాకు ఓకే కాదు. శంకర్, మీ పెద్ద మనసుతో మాకు ఫేవర్ చేయాలని ఇక్కడ దాకా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. కానీ మీ రికమెండేషన్తో మా తమ్ముళ్ళకు ఉద్యోగాలు వద్దు సార్. అనయ్య, మీరు ఆగండి రా. శంకర్, ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు? నేను నీకు ఈ మాత్రం సహాయం చేయకూడదా? చేయొచ్చు సార్. నా తమ్ముళ్ళు చేతగాని వాళ్ళయ్యుండి, వాళ్ళు చదువు తెలివితేటలు లేని వాళ్ళయ్యుంటే నేనే మీ కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడుకుని నా తమ్ముళ్ళకి ఉద్యోగాలు అడిగేవాణ్ణి. కానీ నా తమ్ముళ్ళకి చదువు ఉంది, టాలెంట్ ఉంది, ఏదైనా సాధించగలిగే తెలివితేటలున్నాయి. ఇంకా వాళ్ళకి రికమెండేషన్ ఎందుకు సార్? అయ్యో, రికమెండేషన్ అంటే వాళ్ళకి చేత కాదని కాదండి, వాళ్ళ టాలెంట్ని నమ్మే ఇస్తున్నాం. వాళ్ళకి ఆ టాలెంటే ఉంటే మీ రికమెండేషన్తో ఉద్యోగాలు అవసరం లేదు. వేరే కంపెనీలో ఉద్యోగాలు సంపాదించుకుంటారు. ఇప్పుడు శ్రావణి సంధ్య ఉన్నారు, వాళ్ళకి మీరు రికమెండేషన్ చేశారా? లేదు కదా. మరి వాళ్ళకి ఎలా ఉద్యోగాలు వచ్చాయి? కష్టపడి చదివారు, ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేశారు, అందుకే జాబ్ వచ్చింది. అంటే మీ తమ్ముళ్ళు సరిగ్గా చదవలేదు, ఇంటర్వ్యూ కూడా సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదు అంటాం, అంతే కదా? ఓనర్ గారు, మీరు లేనిపోయిన గొడవలు పెట్టకండి. శంకర్ సార్ ఉద్దేశం అది కాదు.